ఇవాళ సండే కదా, అందుకని మేము ఒక కొత్త ఆయిల్ ట్రై చేస్తున్నాం. అప్పట్లో ఇది అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ ట్రై చేసేవాళ్ళంట. అందుకని చూడండి, మందారం ఆకు, మందారం పువ్వు, కొంచెం వేపాకు, కరివేపాకు, అలోవీరా, కొంచెం మెంతులు వేసుకొని ఇవాళ కొంచెం కొత్తగా ఆయిల్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. ఒకసారి అయితే ట్రై చేద్దాం. అన్నీ తీసుకున్నాక నేనైతే 100 గ్రాముల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆకులను బట్టి మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ఏదైతే వేసుకుంటున్నామో అవన్నీ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు దాన్ని బాగా మరిగించాలి. ఫస్ట్ అయితే ఆయిల్ బాగా కాగాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అనుకుంటా. చెప్పానుక మందారం ఆకు, మందారం పువ్వు తీసుకున్న, వేపాకు, కరివేపాకు, అలోవీరా, మెంతులు అన్నీ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా అన్నీ కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా చల్లారిన తర్వాత మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ ఇలాగే పెట్టుకుందాం. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత బాగా మగ్గుతుందో. టెన్ మినిట్స్ అని చెప్పాను కదా, చూడండి మనకు ఆయిల్ కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారాక వడకట్టుకోవాలి. ఇంతనే లేని అంతటికి చల్లారిన తర్వాత అంతా మనం ఉడకట్టుకోవాలి. చూసారా, చల్లారిన తర్వాత అంతా ఇలా తీసుకున్నాలి. ఇది తయారు చేసుకున్నాక తలస్నానం చేసే గంట ముందు, అలా 2 గంటల ముందు కానీ మీరు జుట్టు అంతా అప్లై చేసుకొని తలస్నానం చేస్తే సరిపోతుంది. వారంలో 2 సార్లు చేసుకుంటే చాలు, మీ జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత 2 వారాలకే మీ జుట్టులో మంచి మార్పు వస్తుంది. ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.